కవిత దారెటు ఇప్పుడు అంతటా అదే చర్చ. కవిత ఏం చేయబోతున్నారు? కవిత సొంతగా పార్టీ పెడుతున్నారా, లేకపోతే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతున్నారా? ఇప్పటికే నేను ఏ పార్టీకి వెళ్ళను అని చెప్పేసి మొన్న కవిత అయితే స్పష్టం చేశారు. దాదాపు కొత్త పార్టీకి సంబంధించే ఏర్పాట్లో ఉన్నట్టు తన ముఖ్య అనుచరులతో చాలా బిజీగా పార్టీ కొత్త పార్టీకి సంబంధించి అయితే మీటింగ్స్ అయితే రెగ్యులర్గా జాగృతి ఆఫీస్లో జరుగుతున్నాయి. సో కవిత ఏదైతే ఈ ఎపిసోడ్ అంతా ముందే అనుకున్నది, కవిత అనుకున్నదే చేసింది, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే నా మీద చాలా కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కవిత గతంలోనే చెప్పింది. ఓవరాల్గా కవిత పార్టీ తానంతట తాను సస్పెండ్ చేస్తే ఒక సింపతి గెయిన్ అవుతుందనే ఒక ఆలోచనతోనే ఇదంతా చేసిందని చెప్పేసి కేసీఆర్ కూడా చాలా వరకు ఎప్పుడైతే మొదట్లో ఆరోపణ చేసినప్పుడు పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపించినప్పుడు కూడా కేసీఆర్ చాలా సైలెంట్గా ఉన్నాడు. పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. సో అంటే కేసీఆర్ కూడా చాలా టైం ఇచ్చాడు, 3 నెలలు ఓపిక బట్టి చూశాడు. బట్ ఏకంగా ఈసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ సంతోష్ రావు దాదాపు కేసీఆర్ వెంటే ఉంటాడు ఎప్పుడు. దానికి సంబంధించి చాలా వరకు కూడా సంతోష్ రావుపై ఇటు హరీష్ రావుపై ఏదైతే కవిత చేసిందో దానికి సంబంధించి పార్టీ వెంటనే సస్పెండ్ చేయడం, ఇదంతా కావాలనే చేయించుకున్నట్టు పార్టీ వర్గాల్లో ఒక చర్చ కూడా నడుస్తుంది. సో ఒక సింపతి కోసం కవిత ఆరట పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అంటే తనను సొంత పార్టీ నుంచి వెళ్ళగొట్టారనే ఒక ఆక్రోశం కూడా మొన్న, ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళుగా నేను పార్టీకి ఇంత పనిచేశాను, తెలంగాణ జాగృతి కోసం పనిచేశాను, చాలా వరకు చాలా ఇష్యూస్లో నేను అటు ఎంపీగా పనిచేసినప్పుడు కానీ లేకపోతే చాలా ఇష్యూస్లో చాలామందికి నేను చాలా సమస్యల పరిష్కారానికి నేను కృషి చేశాను. సో ఇవన్నీ చేసినందుక, లేకపోతే బీసీల గురించి కొట్లాడుతున్నందుకు నా మీద కక్ష కట్టారని చెప్పేసి కూడా ఒక పెద్ద ఆరోపణ చేసింది. అంటే ఆ బీసీలకు సంబంధించి కొట్లాడుతున్నందుకే వాళ్ళకు నచ్చట్లేదు అని చెప్పేసి జాగృతి కార్యకర్తలు కూడా చాలా వరకు పార్టీకి సంబంధించి ఆరోపణ చేశారు. అంటే బీసీల వాళ్ళకు, అంటే బీసీల గురించి కొట్లాడడం ఏదైతే ఫస్ట్ బీసీలకు సంబంధించి ఒక రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడైతే కవిత సంబరాలు చేసుకుందో అట్ ద సేమ్ టైం పార్టీ దాన్ని వ్యతిరేకించింది. సో అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, బీసీలకు గురించి కొట్లాడినందుకే కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిందని చెప్పేసి, అంటే బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం కూడా తెలంగాణ జాగృతి చేస్తున్నారు, తెలంగాణ జాగృతి నాయకులు అయితే చేస్తున్నారు. ఓవరాల్గా కవిత పార్టీ పెట్టబోతుందా? మొదట్లో అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా చాలా వరకు పార్టీ గురించి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పుకార్లు అయితే వచ్చాయి. సో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ప్లస్ పార్టీ ద్వారా వచ్చిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా తను రాజీనామా చేసిన వెంటనే అంటే పార్టీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేస్తుందని చెప్పేసి చాలా వరకు నేషనల్ మీడియా కూడా కవిత ప్రెస్ మీట్ అయితే కవర్ చేయడానికి వచ్చారు. సో అంటే దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు 3 మహిళలు సొంత పార్టీ పెట్టుకున్న నేతలను చూసాం. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పేసి లక్ష్మీ పార్వతి ఆ పార్టీ పెట్టింది. తర్వాత తల్లి తెలంగాణ అంటూ సినీ నటి విజయశాంతి అప్పుడు తల్లి తెలంగాణ పార్టీతో స్టార్ట్ చేసింది. తర్వాత వైఎస్ షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి తర్వాత దాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు తను ఏపీసీసీ అధ్యక్షురాలుగా కూడా కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసింది. సో ఇప్పుడు కనుక ఒకవేళ కవిత మళ్ళీ పార్టీ పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీ పెట్టుకున్న 4వ మహిళా నేత అవుతారని చెప్పేసి కూడా ఇప్పటికే పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. సో కవిత కూడా పార్టీ పెట్టడానికే చాలా వరకు డిసైడ్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి రోజు వాళ్ళ జాగృతి నాయకులు కానీ ఇటు మేధావులతోని బీసీ సంఘం వాళ్ళతో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తుంది. సో ఆల్రెడీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం గేట్లు క్లోజ్ అయినాయి కాబట్టి తను సొంత కుంపటి పెట్టుకొని తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తను నిర్ణయించుకుంటుందని చెప్పేసి కూడా ఇటు పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఒకవేళ సొంత పార్టీ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, సొంత పార్టీలో ఎవరు జాయిన్ అవుతారు, కేసీఆర్ కాదని బీఆర్ఎస్ నుంచి వస్తారా, లేకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి వస్తారా, లేకపోతే బీజేపీ నుంచి వస్తారా, ఇంకా ఎవరు జాయిన్ అవుతారు కొత్త పార్టీలో అని చెప్పేసి కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దాదాపు కవిత కూడా ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో చాలా ముందు వరుసలో ఉన్న వాళ్ళు, తర్వాత గత 10 ఏళ్లలో వాళ్ళకి సంబంధించి ఎవరికి పదవులు రాకుండా ఉన్నాయో వాళ్ళందరినీ పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. సో ఎప్పుడైతే అంటే కేసీఆర్ ఎవరినైతే విస్మరించారో, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమంలో పనిచేసిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వకుండా దాదాపు సీమాంధ్ర వాళ్ళు, అంటే ఏదైతే సీమాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేసిన వాళ్ళను కేసీఆర్ని తిట్టిన వాళ్ళకే కేసీఆర్ పదవులు ఇచ్చాడు. సో ఉద్యమకారులకు చాలామంది విస్మరించాడు. సో అలాంటి నాయకుల్ని
పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా కవిత ఒక ఆలోచనకైతే వచ్చినట్టు తెలిసింది. సో అదే కనుక స్ట్రాటజీ కవిత అమలు చేస్తే ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది ఉద్యమకారులు కవితను నమ్ముతారు, అంటే కేసీఆర్ని కాదని ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా? అట్లా అయితే జరిగే పరిస్థితులు. ఎందుకంటే పార్టీలో కేసీఆర్ సుప్రీం. సో హరీష్ రావు కూడా కేసీఆర్ఏ సపోర్ట్ చేయడం, సొంత బిడ్డను కూడా కాదనుకోవడం, 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ కార్యకర్తల సంబంధించి ఒక బిడ్డ కోసం నేను తాకట్టు పెట్టని చెప్పేసి కూడా పార్టీ సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా కవిత పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు, కవిత పార్టీకి సంబంధించి మన చిట్చాట్లో కూడా అడగడం జరిగింది. స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒకవేళ పోటీ చేస్తారంటే ఇంకా నేనేం ఆలోచించుకోలేదు, పార్టీకి సంబంధించి ఇప్పుడే ఎందుకు అంత తొందర, నేను ఆలోచించుకుంటున్నాను, ఏదైనా నేను పక్కా చేస్తాను, నేను చాలా మొండిదాన్ని అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో కవిత కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పెడతారంటూ కూడా కొన్ని లీక్లు వచ్చాయి. సో లేకపోతే తెలంగాణ జాగృతి ఏదైతే స్టార్ట్ చేసిందో అదే తెలంగాణ జాగృతి పేరుతోనే మళ్ళీ ఒక కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుందా, లేకపోతే ఇంకేదైనా పార్టీకి సంబంధించి ఇప్పుడు యాక్టివ్గా బీసీల గురించి కవిత ఫైట్ చేస్తున్నారు. సో బీసీలను ఇన్వాల్వ్ చేసేటట్టు, అంటే బీసీలకు సంబంధించి ఏదైనా లైన్ తీసుకొని పార్టీ పెడతారా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పటికే బీసీలకు సంబంధించి తను ఫైట్ చేస్తుంది, దానికి సంబంధించి బీసీలు అందరూ కూడా తనకు మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి కవితకు సంబంధించి బీసీలు కూడా చూస్తున్నారు. సో బీసీలు అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న భాగంగా సో బీసీలు అందరూ కూడా నా పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి కూడా కవిత మేధావులను కానీ వాళ్ళతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అసలు కవిత పార్టీ ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున చూస్తున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి వాళ్ళు కవిత మీద చాలా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు. ఇక కవిత పోటీ చేసి గెలిచే సీన్ లేదు, ఇన్ని రోజులు కేసీఆర్ బిడ్డగా కవిత ఉంది, సో ఇప్పుడు కేసీఆరే ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు, పార్టీ నుంచి వెళ్ళగొట్టాడు కాబట్టి సో కవితకంత సీన్ లేదు, కవిత పార్టీలో ఎవరు జాయిన్ కావద్దు అని చెప్పేసి కూడా కింది స్థాయి నాయకులు మాట్లాడుకున్న పరిస్థితి. కవిత కనీసం పోటీ చేస్తే మళ్ళీ ఏదైనా ఎలక్షన్స్లో డిపాజిట్ కూడా రాని పరిస్థితి కవితకు ఉంటుందని చెప్పేసి ఇటు కార్యకర్తలు అయితే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఓవరాల్గా కవిత ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని, అంటే ఇవన్నీ ప్రీ ప్లాన్గానే అనుకున్నది. సో అనుకున్న ప్రకారమే దాదాపు ఈ ప్లాన్స్, ఈ పార్టీ పెట్టే ప్లాన్స్ అవన్నీ గతంలో నుంచే తను అనుకున్నప్పటి నుంచే చేస్తుంది. సో పార్టీ అంతా రంగం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. బట్ అనౌన్స్మెంట్కు ఇంకొద్ది టైం తీసుకొని చాలా పక్కాగా ముందుకెళ్దామనే ఆలోచనలో కవిత ఉన్నట్టు తెలిసింది. చాలా కవిత అయితే జాగృతి ఆఫీస్లో రోజు నాయకులు రావడం, చాలామంది నాయకులతో బిజీగా అయితే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. సో చాలా బిజీగా ఉంటున్నారు పార్టీకి సంబంధించి. ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతారు, అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే జరుగుతుంది అని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. కొంతమంది జాగృతి నాయకులు అయితే వేరే పార్టీలోకి వెళ్ళదు ఖచ్చితంగా, అటు ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేది. బీజేపీ అయితే ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అవినీతి పరులకు మా పార్టీలో చోటు లేదని చెప్పేసి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కవితను ఎవరు చేర్చుకోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా తీన్మార్ మల్లన్న కూడా కవితకు సంబంధించి ఒక కామెంట్ చేశాడు. రేవంత్ రెడ్డికి కవితను చేర్చుకోవడం ఇష్టమే, బట్ రాహుల్ గాంధీ వద్దన్నాడని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. సో ఖచ్చితంగా అటు కాంగ్రెస్లోకి ఇటు బీజేపీలోకి డోర్స్ అయితే క్లోజ్ అయ్యని చెప్పుకోవచ్చు. సో తన ముందు ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం అయితే సొంత పార్టీ పెట్టుకోవడం, సొంత కుంపటి పెట్టుకోవడం. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా కవిత బాగానే ఉన్నారు. సో చాలామంది సపోర్ట్ చేస్తారు అవసరమైతే అన్నట్టు కూడా కవిత ఒక ఆలోచనలో ఉంది. సో సొంత పార్టీ పెట్టుకొని ఎట్లా ఉండబోతుందని చెప్పేసి, ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సొంత పార్టీ అనౌన్స్మెంట్ జరిగితే స్థానిక సంస్థలు ఎలా ఉండబోతుందని చెప్పేసి కూడా కవిత ఒక ఆలోచనలో ఉంటుంది. లేకపోతే స్థానిక సంస్థల్లో తర్వాత పార్టీ పెట్టడమా, లేకపోతే అప్పటికి సంబంధించి ఇంకా గ్రౌండ్ చాలా బాగా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా కవిత ఒక ఆలోచనలో ఉంది. ఓవరాల్గా అయితే కవిత మాత్రం పార్టీ పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఉందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా త్వరలో పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను త్వరలోనే పార్టీ సంబంధించి మీడియా కూడా చెప్తానని చెప్పేసి మనం చెప్పింది. ఇప్పటికైతే ఆలోచన లేదని చెప్పేసి చెప్పినా, బట్ దానికి సంబంధించి కింది స్థాయిలో మాత్రం గ్రౌండ్ వర్క్ అయితే కవిత మొత్తం పూర్తిగా ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే పార్టీ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి అటు జాగృతి నాయకులు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే జాగృతి నాయకులు కూడా చాలామంది తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీలో సంబంధించి పదవులు రాక ఉన్న వాళ్ళు చాలామంది కూడా జాగృతి వెంట కవిత వెంట నడుస్తున్నారు. సో జాగృతి నాయకులు కూడా చాలా ఆశలతో ఉన్నారు. ఒకవేళ తెలంగాణ జాగృతి పేరిట పార్టీ పెడితే ఖచ్చితంగా తమకు అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా జాగృతి నాయకులు కూడా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. సో కవితక్క వెంటే మేము ఉంటామని చెప్పేసి అటు కేసీఆర్ని
మా నాయకుడు అంటూనే కవిత నాయకత్వంలో కూడా పనిచేస్తామని చెప్పేసి జాగృతి నాయకులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా కొత్త పార్టీ పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుంది అంటే ఇప్పటికే తీర్మార్ మల్లన కూడా ఇంకో బీసీలకు సంబంధించి ఒక పార్టీ పెడతా అంటున్నారు. సో మళ్ళీ కవిత ఒక పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.